కొద్ది వార్తలు అందరికీ శనాది బిడ్డలారా నర్సేదాకా తుక్కు కూడా అడుగు పెట్టిండు. మరి సెప్టెంబర్ 17 తారీఖు నాడు విజయ పేరు పెట్టి 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చి ఇక మరి ఓటు మనుకొని గద్దెలెక్కింది కాంగ్రెస్. మరి ఇప్పుడు జనజాతర మీటింగ్ పెట్టి మరి మళ్ళీ ఏం హామీలు ఇచ్చి మరి జనాలను మనుకుందామని చూస్తున్నారు, ఓట్లు రాబడదామని చూస్తున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు అనేది. మరి ఇలా ఏం సంగతి, ఇక్కడ వచ్చిన కార్యకర్తలు ఏమంటారు, మరి ఈ సభలో నాయకులు ఏం చెప్పబోతున్నారు, రాహుల్ గాంధీ ఎటువంటి మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు అనేది ఇక మరి పూస వచ్చినట్టుగా అరుచుకుందాము. ఇక్కడ జనాలు కూడా ఉన్నారు, జనాలు కూడా ఏమంటారు ఏంటి ఏం కథ అనేది మరి ఇందాం. పెద్ద మనిషి నమస్తేనే. నమస్తే నరసింహ. బాగేనా? మరి ఇప్పుడు తుక్కు కూడా బ్రహ్మాండమైన సభ పెట్టుకురు. ఏమన్నట్టు అసలు ఈ సభ ఉద్దేశం ఏంది, ఈ సభ ఎందుకని పెట్టుకురు? మరి పార్లమెంట్ పడక దగ్గర పడుతుండే మరి ఓట్లు రావడదామని జనాలను మధ్య పెడదామని ఏమన్నా ఆశ పెట్టి ఏమన్నా గోల్మాల్ చేద్దాం అనుకుంటున్నా? ఎట్టడి సంగతి? ఇది గోల్మాల్ సభ కాదు, ఇది జన జాతర. మనం మొన్ననే చూసినాం వన జాతర, సమ్మక్క సారక్క జాతరకు ఎట్లొచ్చారో జన జాతరకు అంతకంటే ఎక్కువగా కాంగ్రెస్ శ్రేణులు లక్షలాదిగా కదిలి వస్తున్నారు. అప్పుడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా సోనియామ్మను ఇక్కడికి రప్పించి ఇదే తుక్కుగూడ సభలో పెట్టి బ్రహ్మాండమైన మెజార్టీ కొట్టి మనం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చి మరి ఇంతవరకు పక్కేసుకొని పండుకుని అటగానే ఆడ ఇంకా ఏం లేదు, ఎక్కడ లేదు, ఒక పిరి బస్సే అటు ఇటు నడుస్తుంది. ఇంకా కొన్ని పథకాలు అటునే పండుకుని ఏమంటారు? చాలా తప్పండి. మనం వచ్చి 3 నెలలే అంటే కనీసం 100 రోజులు అయింది. 100 రోజులలోనే ఎన్ని చేయాలని చేసినాం. కేవలం ఒక రైతు రుణమాఫీ ఒకటే మిగిలింది, 5 కంప్లీట్ అయినాయి. అది కళ్ళ కనబడతలేవు ప్రతిపక్షాలకు. మీరు వాళ్ళ మాటలు వింటే పప్పులు కాలేసినట్టే. కనుక ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పుడు ఈ ఎన్నికల అనంతరం కూడా రైతు రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలు కంప్లీట్ అవుతాయి. అన్నా ఈ తుక్కు కూడా జనజాతర సభకు జనాలు వ్యాపారస్తులు మేమైతే 10 నుంచి 12 లక్షల మంది అనుకుంటున్నాం. ఇప్పుడు మీరే చూస్తున్నారు. ఇంకా మీటింగ్ మనం 5-6 గంటలకు అనుకున్నాం, ఇప్పటికే 3.5-4 లక్షలు దాటిరు. సో మొత్తం అయిపోయే వరకు ఖచ్చితంగా ఉన్నారు. చాలా మంది రోడ్ల మీదనే 2-3 లక్షల మంది ఉన్నారు. సో వాళ్ళందరూ వచ్చే వరకు 10-12 లక్షలు ఈజీగా జరుగుతాయి. కాంగ్రెస్ సభ అంటేనే జనజాతర. కనుక అందరూ వాళ్ళు సొంతంగా వాళ్ళు రావాలనే ఉద్దేశంతో వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మేము మీకు ఓటేసి 15 సీట్లకు పైగా తెలంగాణ నుంచి సోనియా గాంధీకి 50 ఎన్నికి ఈ జనజాతర. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ తుక్కు కూడా సాక్షిగా ఏం చెప్పబోతుండు? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ అంటే ఒక ముట్టుగడ్డ. ఇది కాంగ్రెస్ కు సెంటిమెంట్ ఉన్న రాష్ట్రం తెలంగాణ. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా సోనియా గాంధీకి ఇందిరాగాంధీకి కూడా తెలంగాణ మీద ఒక సెంటిమెంట్ ఉంటుంది. సో రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్ ఎన్నికల కోసం ఏదైతే మేనిఫెస్టో ఉంటుందో ఆ మేనిఫెస్టోని ఇక్కడ రిలీజ్ చేయడానికి వస్తున్నారు. అంటే టోటల్ గా దేశవ్యాప్త ప్రజలకు ఈ గడ్డ మీద నుంచే మనం ఏమి ఇవ్వబోతున్నాం, మనం ఎన్ని హామీలు ఇవ్వబోతున్నాం, రాష్ట్ర వ్యాప్తం అయిపోయింది, దేశవ్యాప్తంగా ఎన్ని ఇవ్వబోతాం అనేది చెప్పడానికే పెద్ద మనిషి వస్తున్నాడు. అదే ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటారు అంటే 100 రోజులల్లో 6 గ్యారెంటీలు కాంగ్రెస్ వాళ్ళు అమలు చేయలేదు, పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ వాళ్ళని జనాలు నమ్మరు అనేది ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నారు. ఏమంటారు దీని మీద? ఇప్పుడు ప్రతిపక్షములు 9 ఏళ్ళు చేసిండ్రు. 9 ఏళ్లలో వాళ్ళని ఎవరు నమ్మలే, కళ్ళు కాల్చి వాత పెట్టారు. మేము ఇలా 3 నెలలు అయింది. 100% కాంగ్రెస్ కి అవకాశం ఉంది. కనుక ప్రతిపక్షాల మాటలు వింటే ఎవరైనా పప్పులో కాలేసినట్టే. మరి ఇది కథ బిడ్డలారా. మొత్తానికి ఇక మరి ఇంకా కూడా కొంతమంది ఎక్కడెక్కడికి వెళ్ళి తెలంగాణ నలుగురులోకి వెళ్ళి జాతర జనజాతర నడుస్తుంది. మరి ఈ జనజాతరలో మరి ఇంకా కూడా జనాలు ఏమంటారు ఏంటి ఏం కదా ఏమన్నా అరుచుకుందాము. చెప్పినా ఎవరు మనది? ఖమ్మం బాబాయ్. మరి అంత సరే మరి అయిందా? బరాబరిగా సోనియమ్మ వచ్చిందిగా తెలంగాణ రాష్ట్రానికి సాధించుకున్నాం కాబట్టి మళ్ళీ ఇది విజయవంతం చేయాలా. పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీలకు బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని ఉద్యమం ముందుకు తీసుకెళ్తుంది. అయిందా? చల్లబడ్డది. అమ్మ వచ్చిందిగా సోనియమ్మ. మటన్ చెప్పే
ప్రతి పల్లెటూరి గ్రామంలో 200-300 రైతులకు ఎకరం 2 ఎకరాలకు పట్టాలాపి భూస్వాములకు పెద్ద పెద్దోళ్లకు అమ్ముకున్న వాళ్ళకు వాళ్ళ పేర్ల మీద ఉంటే వాళ్ళ పేర్ల మీద ఈ రైతు బంధు అనేది ఇచ్చి 1000 కోట్లు 1,00,000 కోట్లు నాశనం చేసిండు కేసీఆర్. చిన్నోళ్ళు చిన్న కాడ ఉంటేనే నాకు ఓట్లు పడతాయి, ఈ 1000-500 ఇచ్చి తాగి బిడ్డ నాకు ఓట్లు పడతాయి, వీళ్ళు పెద్దోళ్ళు అయితే నాకు ఓట్లు పడాయని చిన్న రైతులను చిన్నోళ్ళను అందరినీ తొక్కి పెట్టండు కేసీఆర్ ను పొందబెడతారు. అందుకొరకే తినాలి సార్ ఈసారి రైతు బంధు మాదా నీకు? అందేనండి రైతు బంధు ఎన్ని ఎకరాలు ఉంది పేరా? ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు 2 ఎకరాలు రుణమాఫీ అయిందా? రుణమాఫీ కాలే, ఇప్పుడు అయిద్దంట. ఎప్పుడైందట? ఇప్పుడు వచ్చే నెలలో నువ్వుగా కథ పడుతున్నావు. 9 తారీఖే 5 తారీఖా? కేసీఆర్ గారి గురించి చెప్తానండి. బాబా గారు 9 సంవత్సరాల పాలనలో మా ఒట్టేలని ఎక్కడా గుర్తించలే. మాది ఒట్టేల కులం. 9 సంవత్సరాలలో ఏ లోను కూడా పెట్టలేదు. ఈసారి అమ్మ సోనియమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మా ఒట్టేళ్ళకి న్యాయం జరిగేటట్టుగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీలాంటి మీడియా కూడా ముందుకు తీసుకెళ్లి కాయ కష్టం చేసి కొండలు బండలు పగలు కొట్టే ఒట్టేళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇక మరి బిడ్డలారా ఇంకా కోయిలాగలు కలిసినాయి. మరి ఈ కోయిలాగలు కూడా ఏం ఆంబాయం వెళ్ళబోసుకుంటాయి ఎట్టడే సంగతి. మరి మీటింగ్ కు ఎందుకని వస్తున్నారు, ఏం చెప్తారు, ఏం కథ చెప్పినా ఎడికెళ్ళి వస్తున్నావు? వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం. మా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు మరి వ్యాపారి పొద్దుగాలు వెళ్ళిండ్రు, మరి ఏమైనా సలబడదా కడుపు? సెలబడే వచ్చినాం, తిన్నారా? తినే వచ్చినాం. 2 పనులు అయినాయా? సంవత్సరం మంచి నిమ్మల పరుచుకొని వచ్చినాయి. మరి ఏందన్నట్టు మరి తుక్కుకుంటా ఏం మీటింగ్ అన్నట్టు? మీటింగ్ జనజాతర ధూమ్ధాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగానే రేవంత్ రెడ్డి ఓట్ల కోసమేనా మీటింగ్? ఓట్ల కోసం ఓట్లు ఇద్దరికి వచ్చినాం కదా, ఓట్ల చేసి గెలిపించినాం రేవంత్ రెడ్డిని. రేపు కూడా రాహుల్ గాంధీని గెలిపిస్తాం, భారత ప్రధానమంత్రి చేస్తాం. ఎట్లా మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు పక్కేసుకొని పడుకునేటగా అమలైతలేవాడగా? ఎవరు చెప్పారు మీకు? ఆయన కేటీఆర్ అంటేనే ఉండగా వానికి ఏం పన్నది? ఇప్పుడు కేసీఆర్ కు తాగుడు పండుడు, ప్రజాపాలన ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారెంటీలు బ్రహ్మాండంగా నడుస్తా ఉన్నాయి. ఏదియా ఇప్పుడు కొంతమందికి 25,000 అకౌంట్లో అన్నీ పర్లేదట. కానీ 25,000 అకౌంట్లో అన్నీ పర్లేదటగా. ఇప్పుడే పుట్టినావు, 100 రోజులు అయితే మీరు నడవబట్టి 10 సంవత్సరాలు చేసినావు. ఏం నిలిచినావా? 10 సంవత్సరాలు ఎడబడినావు. 100 రోజుల మా ముఖ్యమంత్రి మా ప్రజాపాలన బ్రహ్మాండం నడుస్తా ఉన్నది. చెప్పిరా మన దగ్గర ఎవరు? మాది పర్వతగిరి మండలం అంతా ఒకటేది. మరి ఏంది అంత సరబరా ఖానా పీనా అయిందా? అన్ని అయిపోయినాయి. చల్లగా మంచి మీటింగ్ వాతావరణం చూసి వచ్చినాం. మంచిగా మాట్లాడేది విని మళ్ళీ ప్రజలకు చెప్పాలి వీళ్ళ కష్టాలు ఏంటి, ఆ కష్టాలు తీరుస్తాడా అని మేము మళ్ళీ ప్రజలకు పోయి స్వచ్ఛకొని పోయి చెప్పాలి. ఇంతవరకు కేసీఆర్ చేసిన కొన్ని పనులు నష్టపోయింది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి అన్ని పనులు మనకు అందరికీ సమానంగా చూసి చేస్తాడని మనకు హామీ ఇచ్చిండు. ఆ హామీ ప్రకారం చేస్తాడు. ఇప్పుడు ఒట్ల కొనుగోలు కేంద్రాలు ఊరూరు పెట్టింది కదా, అవి ఊరూరు కాకుండా మండలానికి 1-2 పెడుతున్నాడుగా కాంగ్రెస్ వాళ్ళు. నిజమేనా? ఏం అడిగిల్లు? ఒట్ల కొనుగోలు కేంద్రాలు ఊరికి పెడతారు. బోనస్ ఇస్తారు, 500 బోనస్ ఇస్తారు. 500 ఇస్తారు. ఎందుకు ఇయ్యరు? ఇస్తాను. ఎట్లా మరి రేపు రాబోయే రోజుల్లో మరి ఇప్పుడు ఎంతమంది వస్తారు? రేపు రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్లలో ఎంపీగా ఎన్ని సీట్లు గెలుస్తుంది అనుకుంటారు కాంగ్రెస్? 300 పైగా సీట్లు గెలుచుకుంటారు. 300 పైగా సీట్లు గెలుచుకుంటారు. మన తెలంగాణలో దాదాపు 14 నుంచి 15 సీట్లు గెలుచుకుంటారు. అంతేనా? ఆయన ప్రధానమంత్రి కేసీఆర్ మొత్తం అక్కడ దుమ్ముదేగా దీక్షలు చేస్తున్నారు, రైతు దీక్షలు. రైతుల కోసం పోరాడుతుంటే కాంగ్రెస్ లీడర్లు క్రికెట్ మ్యాచ్లు చూస్తారు, ఆటలు ఆడుతున్నారు, పాటలు పాడుతున్నారు. వీళ్ళకి న్యాయం అవుతుందా? నేను పొలం పడి పెట్టి నేను ఊరు తిరిగి రైతుల బాధ నడుచుకుంటున్నా. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ చేతగాని సంసారం పెద్దారం ఎందుకు చేయాలి అంటాడు. ఏమంటారు?
కేసీఆర్ చేసేది చేతగాని పని. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గురించి కొట్లాడి వాళ్ళు చేస్తున్నారు, మంచి చేస్తున్నారు. వాళ్ళని ఓర్వలేక కేసీఆర్ ఇన్ని ముచ్చట్లు మాయమాటలు చెప్తాడు. కేసీఆర్ మాయమాటలు చెప్పడం కేసీఆర్ గారు బంద్ చేసుకొని ఆయన హద్దులో ఆయన ఉండాలి. ఇది కరెక్ట్. కేసీఆర్ గారు నైతిక హక్కే లేదు. ఎవరా ఎవరికి వచ్చావు? ఎంతమంది వచ్చి మేము వచ్చి వచ్చినాం మేము 100-200 దాకా వచ్చినాం. 200 దాకా 200 మంది వచ్చిరా? మరి షెడ్పడే ఏమన్నా మరి సరఫరా చేసిరా? అవుతుందేనా? ఎంత ఇచ్చింది మనిషికి? ఇంకెంత ఇస్తారేమో. నీకెంత ఇచ్చిరా? అంతొకటే అంటే ఏమైనా ఇస్తామని ఆశ పెట్టిరా? అవుతుందేనా? ఊరే పట్టుకొచ్చిరా? మేము ప్రేమ ఉండి వచ్చినాము. ప్రేమ ఉండి వచ్చినాం మేము. మీరెవరే? అమ్మా ఎవరు? అంతారం చేయాలి మండలం. మరి మీరు కూలికి పోతే ఓ బిడ్డ మీ కూలికి పోతే 500 రూపాయలు వస్తాయి. ఇప్పుడు మీటింగ్కి వచ్చింది మీకు ఏమొస్తాయి? మాకేం లేకుండా బాధలేదు. మాకు ప్రేమకు వచ్చినాం, మేము మాకు మంచిగా చేయాలని వచ్చినాం. చూస్తాము ఏం చేస్తాడు. ఆయన ఆపద చేసిన కదా, ఆయన చేసింత చేసిండు, ఈయన చేస్తాడు సార్ ను చూద్దామని వచ్చినాం. మీ దగ్గర మరి నువ్వు మీటింగ్కి వస్తుంది, ఇంటికి పోయినాక కోడ పోకూడదా? మా అత్త మీటింగ్ పోయింది. ఇక మరి బిడ్డలారా, ఇక్కడ మా మనవరాలు కనపడుతుంది. మా మనవరాలు మరి ఏమంటది? మరి ఇవాళ కడుపులో ఏం పెట్టుకొని వచ్చింది? ఇవాళ మరి ఇక్కడ ఏం చెప్తామని వచ్చింది? మరి ఇవాళ మన అమ్మ చూస్తూ ఏం మంచుకుంటుందో కథ మాత్రం విందాము. చెప్పమ్మా, ఏ ఊరమ్మ మనది? మనది ఖమ్మము ఇల్లందు కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే క్యాండిడేట్. అమ్మా ఓటు చేసావా మొన్న? వేసిన బాగా కదా. వైరాకి అండ్ ఇల్లందు రెండింటికి వేసినాను. వచ్చేసారి అయితే కంపల్సరీ కొడతాను. అమ్మా బాగానే తన్నాడుతున్నావుగా. యాపాట వచ్చే ఓట్లు ఈసారి నామినేషన్ వేసినా కానీ నుంచోలేదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని నుంచోలేదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా బరిలో ఉంటాను. ఎట్లా మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ లా ఈ తుక్కు కూడా బాగా దీన్ని మంచిగా సంగల పెట్టుకోరు. ఇక పోయినసారి విజయ పేరు పెట్టారు, తుక్కు కూడా 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చారు, పుసుకున బయటపడ్డారు. మరి ఇప్పుడు ఏం చెప్పి జనాలను ఓటు మర్పుకుంటారు? ఇక్కడ 6 గ్యారెంటీలు స్వయాన సోనియా గాంధీ తన నోటితోనే చెప్పింది, దాన్ని అమలు కూడా చేస్తుంది. అలాగే పుసుక్కున ఎమ్మెల్యే గెలిచాము. ఇప్పుడు కూడా 25 గ్యారెంటీలు రాహుల్ గాంధీ తన నోటితో చెప్తున్నా. పుసుక్కున ఎంపీ ఎలక్షన్స్ కూడా మేమే గెలవబోతున్నాం. అంతేనా? అందాక ఎన్ని సీట్లు గెలవబోతున్నారు మీరు? ఎన్ని సీట్లు అనేది ఒక నెంబర్ చెప్పాం కానీ మేము పెట్టుకున్నది మాత్రం 14 నుంచి 15. ఖచ్చితంగా అది గెలుస్తాము. సెంటర్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ని స్థాపిస్తాం. మరి 6 గ్యారెంటీలు ప్రత్యేకంగా పని చేయటగా 6 గ్యారెంటీలు పక్కకి పడ్డాయని ఇక్కడ ఉన్న జనాల్లో ఎవరినైనా ఒక్కళ్ళు చెప్పమని చెప్పండి. సర్కారు సంఘం పెట్టిన సంస్కారం లేదని మీరే అన్నారు. కాంగ్రెస్ అంతేనా? సర్కారు సంఘం పెట్టిన సంస్కారం లేదు, లంక బిందడానికి ఉంటే భోజన పచ్చలు ఉన్నాయి అని అనేది. మళ్ళా 16,400 కోట్ల అప్పు తీసుకొచ్చిదట. ఇక మరి ఇప్పటిదాకా కూడా కొంతమందికి 25,000 మహిళలు వాళ్ళేదట. కరెంటు బిల్లు 0 బిల్లు వస్తలేదట. అదంతా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వము తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పని ఏంది? అవతల ఉన్న అధికార పార్టీని ప్రశ్నించడమే ఆయన పని. అదే చేస్తున్నాడు. లేనివన్నీ సృష్టించి అదిగో కరెంటు బిల్లు మాఫీ చేయలేదు, అదిగో 2,500 బిల్లు రావట్లేదు, అన్ని చేస్తున్నారు అన్ని సృష్టిస్తున్నారు తప్ప అది వాస్తవానికి కాదు. ఇదిగో అప్పులు తీసుకొచ్చాము. అప్పులు ఎందుకు తీసుకురాము? మీరు సూట్ కేసు అంతా ఖాళీ సూట్ కేసు తీసుకొచ్చి మా చేతిలో పెట్టి అధికారంలో వచ్చిన వెంటనే 6 గ్యారెంటీలు అమలు చేసేయాలంటే ఏ తాత సొమ్ము తీసుకొచ్చి మేము ప్రజల్లో అమలు చేయాలి? మీరు ఖాళీ సూట్ కేసు కదా మా చేతిలో పెట్టింది. మా దగ్గర వచ్చే డబ్బులు జనరేట్ అయినప్పుడు కదా మేము 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చేది. అప్పటికి తూచా తప్పకుండా 100 రోజులు అవ్వక ముందు ఖచ్చితంగా అన్ని గ్యారెంటీలు ఇచ్చినట్టుగా హామీలు నెరవేరుస్తూనే వస్తుంది. అదే కాంగ్రెస్ పార్టీ సత్తా. ఇక మరి బిడ్డలారా, తుక్కు కూడా జనజాతరలో ఇక మరి డప్పు కళాకారులు సచ్చినోనికి బతికినోనికి పండుగలకు పబ్బాలకు షెడ్డకు పడ్డకు అరొక్కదానికి డప్పు కళాకారుడు ముందరుంటాడు. మరి ఈ డప్పు కళాకారుల జీవితాలు ఎట్లా ఉన్నాయి? గత ప్రభుత్వంలో ఎట్లా ఉన్నాయి? మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో ఏ రకంగా ఉన్నాయి? మరి ఎట్లా వీళ్ళ జీవన ఆధారం ఉంది? మరి ఏ రకంగా వీళ్ళ బతుకు ముందుకు పోతుంది? ఇక కథ మధ్యలో ఏందో ఇలా చెప్తా. చెప్పే పెద్ద మనిషి, ఏ ఊరు మనది? ఎక్కడికి వెళ్ళి వచ్చారు? అదే ఊరు మండలం ధర్మారం గ్రామం, ఏ జిల్లా? యాదాద్రి జిల్లా తుంగతుర్తి కాన్స్టిట్యూషన్. మా ఎమ్మెల్యే మంది ఎట్ట ఉంది మీ సంసారం? ఎట్టుందే మీ డప్పు కళాకార సంసారం?
మేము తెలంగాణ 2014 నుంచి ఇదే డప్పు కళాకారులు పనిచేస్తున్నాం. మాకు చెప్పు దెబ్బ అని అప్పుడు చెప్పుకు 2000 పిలిచి నల్లగొండ మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు కూడా ఏం కాలేదు. తెలంగాణ ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మాకు ఏమైనా మేలు చేస్తారా మా డప్పు కళాకారులకు? మాకేమైనా జీవన ఉపాధి ఏమన్నా మాకు కల్పిస్తారని వచ్చినాం అన్నాం. ఇక మరి బిడ్డలారా ఇంకో కళాకారుడు కూడా ఉన్నారు. మరి ఈ కోయిలాగ ఏమంటది? మరి ఈ కోయిలాగ కూడా ఎంతమంది గుంపు నేసుకొని వచ్చింది? మరి ఈ కోయిలాగ బతికి ఎట్లా ఉంది చెప్పినగా? మీరెక్కడ? మీరే జిల్లా? మా జనగాం జిల్లా పాలకుర్తి మండలం. ఎట్టండి మరి మీ కళాకార సంస్థ పెట్టట్టు? మేము డప్పు కొడితేనే జీవన ఉపాధి కలుగుతుంది. మేము ఈ ప్రభుత్వం అన్న కొంచెం మమ్మల్ని ఆదరిస్తారని. ఎట్లా ఏ రకంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఏ రకంగా డిమాండ్ చేస్తున్నారు? మీ బతుకులు ఎట్లా మారాలి? ఏ రకంగా ఉండాలి? మీ కష్టమేంది? మీ నిష్ఠురమేంది? ఏందో చెప్పు. మా గత ప్రభుత్వంలో మోసం జరిగింది. ఏం మోసం జరిగింది? మాకు డప్పు కళాకారులకు పింఛన్కి ఇస్తానన్నారు, ఇవ్వలేదు. ఈ ప్రభుత్వంలో ఇస్తారని మేము ఆశతోనే డప్పు కళాకారులు వరంగల్ జిల్లా నుండి రావడం జరిగింది. మొత్తానికైతే ఈ కళాకారులు పుట్టడు ఆశతోని తుక్కు కూడా జనజాతర మీటింగ్ లో అడుగు పెట్టిరు. మరి సీఎం రేవంత్ అయ్యే మరి ఈ డప్పు కళాకారుల మీద కన్ను పెట్టి ఇక మరి ఏ రకంగా వీళ్ళని ఆదుకుంటారో. మరి గత ప్రభుత్వంలో వీళ్ళకు అన్యాయం జరిగిందట, పింఛన్ ఇస్తామని ఇయ్యలేదట. మరి ఈసారైనా మాకు సీఎం రేవంత్ అయ్య కండు తెరిచి మా మీద జారి చూపి మరి మాకు వచ్చేటువంటి పింఛన్లు కానీ చెడపడ వ్యవహారం కానీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ కళాకారులు. ఏ ఊరు మనది? మాది ఉప్పల్ నియోజకవర్గం, మల్లాపూర్ 5th డివిజన్ మాది. మా నాయకుడు మందుమల పరమేశ్వర్ రెడ్డి గారు. అయితే మరి బట్టం పడదా అవుతుందా? మరి మీటింగ్కి వస్తుంది బత్తం అయితే పడ్డది. ఆహా కోయిలాగరా మరి మునిపే వచ్చి కోయిలాగరా మరి నాది ఆనాటి లెక్క సుక్కలను చూసి అరిచేతుల బెల్లం పెట్టి మోసేది నాకు ఇచ్చే రాజ్యం పోయింది. కేసీఆర్ గుర్తుపెట్టుకో, ఇవాళ ప్రజల రాజ్యం వచ్చింది. మరి 6 గ్యారెంటీలు పక్కేసుకొని పడుకునే అంటారుగా? లే ఆలయం వండుకున్నాయి. కానీ ఏనాడైనా కేసీఆర్ గాని ఇలాంటి సభ పెట్టి నీకు ఇవాళ ఇవి ఇస్తున్నా అని ఏనాడైనా చెప్పిండా? ఇవాళ రేవంత్ రెడ్డి అన్న మాట మీద, ఇచ్చిన మాట మీద 6 పథకాలు ఇస్తున్నాడు. 5 పథకాలు అమలు అయినాయి ఆల్రెడీ. ఇప్పుడు అది గ్యాస్ బుట్టి వచ్చింది, అది 500 రూపాయలు అకౌంట్ పడతలేవాట, 25 మహిళల చేతికి వస్తలేవాట. ఇక మళ్ళీ పోతే ఇంకేదో ఉండే అది కరెంట్ బిల్లు, ఉచిత కరెంట్ బిల్లు ఏమో ఆకాశ రామయ్యకు వస్తుందట. మరి జనాలు మొత్తుకుంటారు కదా పిల్ల. మరి అంటే అన్ని రాష్ట్రాలల్లో మేము చెప్పింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే ప్రతి ఒక్కరు అప్రూవల్ చేసుకోవాల్సిందిగా కోరినాం మేము. కొంతమంది ఏవైతే సిస్టమ్లు ఉన్నాయో కొన్ని అప్లోడ్ కాలేని ఆయనే తప్ప ప్రతి ఒక్కటి అయినాయి. ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ ఏవైతే పథకాలు ఇచ్చిందో ప్రతి ఇంటికి అందింది. ఇవాళ సభను చూస్తే అర్థం కావాలి, ఇవాళ సభను చూస్తే అర్థం కావాలి. ఎంతమంది వచ్చి అన్నదా? 10 లక్షల మందికి ఎక్కువ ఉంటారు, 10 లక్షల మందికి ఎక్కువ ఉంటారు. ఇవాళ నీకు అర్థం కావాలి సభ అనేది. 4 కిలోమీటర్ జామ్ అయింది. ఇవాళ మా బస్సులన్నీ అన్నీ ఉన్నాయి. మేము ఇంకా జంగల్లో పడుకొని ఉరుకొచ్చినాం. మేము మా రేవంత్ రెడ్డిని చూద్దామని, రాహుల్ గాంధీని చూద్దామని. ఇవాళ పోలీసు వాళ్ళు అయినా కానీ పంపిస్తలేరు. ఇగో వెనకకెళ్ళి రుకొచ్చినాం, చూడుకో ఈ జంగలకెళ్ళి రుకొచ్చినాం. ఇప్పుడు మరి పెద్ద మనిషి ఇప్పుడు కేసీఆర్ పొలం బడి పెట్టిండు. రైతుల బాధలు కష్టాలు చూస్తున్నా నా లెక్క ఎవరు చూస్తలేరు. ఇవాళ రైతులు అన్నమో రామచంద్ర అంటుంటే వాళ్ళకు దీవు లేదు, దిక్కు లేదు, బోనస్ లేదు, షెడ్ లేదు, పట్టలేదు. ఇవాళ వాళ్ళ వైభోగం కాదు, వాళ్ళ మీటింగ్లు కాదు, వాళ్ళ క్రికెట్ మ్యాచ్లు చూస్తారు, ఆటలు ఆడుకుంటారు, పాటలు పాడుకుంటారు. నేను రైతుల కోసం పాటు పడుతున్నా. ఇవాళ మీకోసం ఇవాళ నేను ధర్మ యుద్ధం చేస్తున్నా అని ఇవాళ రైతు దీక్ష చేస్తుండు. ఇన్ని రోజులు మన ఫామ్ హౌస్ లో వండుకోదు కదనే, ఇన్ని రోజులు ఫామ్ హౌస్ లో వండుకుంది కదా, ఇప్పుడు కూడా ఫామ్ హౌస్ లో వండుకోమని. మరి ఇక అంతే అంటే మరి ఇప్పుడు నువ్వు ఫామ్ హౌస్ లో వండుకొని ఉన్నావు కాబట్టి నువ్వు ఇంట్లో ఆల్రెడీ అయిపోయింది. మీ సినిమా అయిపోయింది, మా సినిమా స్టార్ట్ అయింది. మా ప్రభుత్వం వచ్చి మాట ఇప్పుడు వాళ్ళు భ్రమలో ఉన్నారు. ఎట్టా 2 రోజులు ఏమనుకుంటే మేమే గెలుస్తాం, మళ్ళీ మేమే సీఎం అయిపోతాం. ఇంకా కూడా భ్రమలో ఉన్నారు వాళ్ళు. అప్పుడేమో చాలాగాలే చేయండి పడుకున్నారు బాబులా. ఇప్పుడు లేచి బయటకు వస్తారు కానీ ప్రభుత్వం వల్ల కూడా అయిపోయింది. మరి ఇప్పుడు కారు మొత్తం ఖాళీ చేస్తున్నారు అంటే ఏదో అనుమానం కొడుతుంది. కారును ఖాళీ చేస్తున్నారు అంటే రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక ఇది ఏదో దెబ్బ పడుతుందని అనుమానంతో గుంజుతా ఊరట. వాళ్ళు నేర్పించారు కానీ వాళ్ళు 12 మంది తీసుకుంటే సేమ్ 12 మంది తీసుకోవాలని చెప్పి మేము కాల్ చేస్తున్నాం. అప్పుడు కాంగ్రెస్ కాల్ చేయలే వాళ్ళు.
అది మాటకు మాట ఉండాలి, దెబ్బకి దెబ్బకి మాటకు మాట ముళ్ళు ముళ్ళుతుంది అన్నారు. వాళ్ళు ఏ లెక్క చేసినా మేము కూడా అదే లెక్క చేద్దామని ఆలోచన అంతే. ఈ ఎలక్షన్ చూడు అభ్యర్థులు దొరుకుతలేరు వాళ్ళకు, పట్టుకపోయి ఇస్తున్నారు టికెట్. అంతకుముందు ఎట్లుండే లైన్ కడుతుండే, ఇప్పుడు రాజు ఎట్లుండే అపాయింట్మెంట్ దొరకపోతున్నాయి. ప్రజాభవన్ ఎట్లయిపోయింది, పబ్లిక్ భవన్ అయింది. అప్పుడు ఎట్లుండే చీమ కూడా పోకుండే. అంతే మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో రేపు పార్లమెంట్ ఎలక్షన్లలో ఎన్ని సీట్లు గెలిచేది కాంగ్రెస్? 10 నుంచి 12 సీట్లు 13 సీట్లు గెలుస్తాం పక్క 13 సీట్లు తక్కువ గెలవం. వాళ్ళు ఊరూరుకు రావణవారు అత్యంత పంపింది ఉత్తది అయిదా నీ ముచ్చట చూస్తే సార్. అది బీజేపీ వాళ్ళు ఊరూరికి రావణవారు అత్యంత పంపించారు. 4-5 గెలుచుకొని వాళ్ళు ఎందుకు, వాళ్ళు కూడా ఇవ్వాలి కదా ఏక సంఖ్య. అంతేనా? కానీ ఒక మాట ఏంటంటే ఇవాళ అంటే ఉగ్రవాదులైనా షెడ్ అయినా పడ్డైనా ఇవాళ దేశంలో ప్రధాని మోడీ ఉన్న చేతనే ఇవాళ పక్క రాష్ట్రాలు కూడా శత్రు దేశాలు కూడా ఇవాళ అణచివేయబడ్డాయి. అంటే దాడి చేయడానికి ధైర్యం చేస్తలేవు అనేది అనుకొస్తున్నారు మరి బీజేపీ వాళ్ళు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మన కథ మళ్ళీ మొదటికే వస్తారు. ఈ సంవత్సరం నుంచి కాంగ్రెస్ చేసింది, ఎప్పుడేం జరిగింది అన్ని చేసుకుని వస్తున్నాము కదా. ఇప్పుడు అవకాశం వస్తే ఖచ్చితంగా చేసి అప్పటి రోజులు ఇప్పుడు అందరూ అమాయకులు కాదు, అందరూ హుషారైపోయారు. ఇప్పుడు ఆ రోజులంటే నడిచింది, ఇప్పుడు అంతా హుషారైపోయారు. అన్ని మంచి రోజులు జరుగుతాయి. రాహుల్ గాంధీ కూడా యువకుడు, ఉత్సాహవంతుడు, యాక్టివ్గా చేయగలుగుతాడు. ఇక 10 సంవత్సరాలు అయిపోయింది బీజేపీ, ఇక ఓపిక లేదు వాళ్ళకు కూడా కొంచెం రెస్ట్ ఇద్దాం. కొత్తలకు అవకాశం ఇస్తే కొత్త మారుతుంది. ఎన్ని రోజులు ఒకటే చేస్తే బాగుండదు కదా, మార్పు చేద్దాం. మార్పు కేటీఆర్ బోర్ల బుక్కల పడ్డాడు, అయిపోగానే తండ్రి ఎల్లెంకల పడ్డాడు, ఇవాళ బిడ్డే జైల్లో పడ్డాడు. ఇంకా ఒక్కరే బాకురు, 1,00,000 కోట్లు తిన్న హరీష్ రావు ఒక్కడే బాకుడు. ఆయన పని మటనికి మా హనుమంతన రెడీగా ఉండు. ఇక ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. దెబ్బతిన్న పూలే వెనకకు 4 అడుగులు వేసిందంటే నీకు ఎరిగే నా కథ ఏందో. చక్రం తిప్పగల మరి ఏ చక్రం తిప్పినా మా హనుమంతన్న తలుచుకుంటే రాబోయే కాలంలో హరీష్ రావుకి ఏమైతుందో చూసుకో. ఏం చేస్తారు, ఏం బయట పెడతారు? ఏం చేసేది మేము ఏం లేదు, ఆయన చేస్తున్న పాపం ఆయనదే చూసుకోవాలి. ఇయ్యాల దాకా ఒక రైతును పట్టించుకోని నాయకులు, ఒక అమాయకుని పట్టించుకొని, ఒక ప్రజలను పట్టించుకొని నాయకులు, ఒక సమస్య కోసం పోయి చెప్పుదామన్నా కానీ నీకు అపాయింట్మెంట్ ఇయ్య నాయకులు ఇవాళ ప్రజల వద్దకు పోతున్నారు. దేనికి? ప్రభుత్వం పోయినాక ప్రజలు గుర్తుకొచ్చారు. ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలంటే ఎవరో కూడా తెలియదు, ఇష్టారాజ్యం అయిపోయింది కేసీఆర్. సత్యపథకం రాలేదు, అదే రేవంత్ రెడ్డి అన్న సత్యపథకం ఇంటికి వచ్చి చూసిపోయింది. అందుకే రామరాజ్యం వచ్చింది. రాబోయే రోజుల్లో మా ప్రధానమంత్రి రాహుల్ గాంధీని చేస్తాం, ఖచ్చితంగా చరిత్ర తిరిగా రాస్తాం చూడని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మొత్తానికైతే గిది బిడ్డలారా. ఇక మరి తుక్కు కూడా కాడ కోడి లేకలు అయితే ఫస్ట్ అనేది కదా బచ్చం పడ్డది నాకున్నాం. ఇక మన చెడపడ ఎవరి నడిచింది ఖర్చాలు అయింది. మొత్తానికైతే రాబోయే రోజుల్లో ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని చేసుకుంటాము. ఇక మరి పెద్ద మనిషి కేసీఆర్ మాత్రం ఇక జరంత ఫామ్ హౌస్ కి అంతేనా జర్ర మరి నిమ్మలపడం అంటారు. నిమ్మలపడం అంటే కోడి లేకలు మొత్తం హుషారు మీద ఉన్నాయి. గమ్మతి వార్తలు.